ఇప్పుడు వరకు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించావంటే ఏం చెప్తావు? ఎక్కువే వస్తది. అంటే నాకు బేసిక్‌గా మంత్‌కొక 2, 3 లాక్స్ వచ్చింది. ఇప్పుడొస్తుంది. స్టార్టింగ్‌లో తక్కువొస్తది గదా! అవును. స్టార్టింగ్‌లో చాలా తక్కువుంటది. సో, ఇప్పుడు ఫైన్ బానే ఉంది కాబట్టి ఓవరాల్‌గా రఫ్‌గా ఇంక నువ్వే కాలిక్యులేట్ చేసుకో. చెప్పు నువ్వు చెప్పు. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు గదా! ఎంత అనేది. సో, బట్ ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశా. దానికి హెవీ ఇన్వెస్ట్‌మెంట్ అయింది. ఎవ్వరు లేరు నా పక్కన. నేనొక్కడినే ఉన్నా. అన్నీ నేనే చూసుకున్నాను గూడా. సో, అమౌంట్ నేనే పెట్టుకున్నా మొత్తం. 2,00,00,000 సంపాదించుంటావా? అంత లేదు. ఇప్పుడు ఒక 1 మొత్తం అబోవ్ అంతా ఉంటది. 1 అబోవ్ ఉంటది అంటే ఒక ₹1,00,00,000 పైనే. పైనే. ఓకే. అసలు ఈ ఐడియా అనేది రివ్యూ అనేది వచ్చినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్‌ని ఏమన్నా అడిగి తెలుసుకున్నావా? లేకపోతే నీదేనా ఓన్ ఐడియా? లేదు నా ఓన్ ఐడియానే. అంటే నాకు ఒక సినిమా చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తదో ఇంక నేను అదే చెప్పేవాడిని స్టార్టింగ్‌లో. కాకపోతే కొద్ది డేస్ గడుస్తున్న కొద్దీ మనకు అందులో ఎక్స్‌పీరియన్స్ వస్తున్న కొద్దీ, అర్థం చేసుకుంటూ ఉన్న కొద్దీ సిట్యుయేషన్స్‌ని నేనేం చేశానంటే, ఓకే. ఇప్పుడు మనకి నచ్చని జోనర్స్ కొన్నుంటాయి. మనం ఆ సినిమాల్ని జనరల్‌గా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేం ఇనీషియల్‌గా. అంటే మన మైండ్ అలాగే గనక ఉన్నట్టయితే. సో, అప్పుడు నేను అర్థం చేసుకుందేంటంటే ప్రతి సినిమాకి కూడా నా మైండ్ సెట్ ఆ సినిమాకి తగ్గట్టు ఫ్రెష్‌గా ఉండాలి. ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా వస్తుందంటే నేను ఒక యాక్షన్ ఆడియన్ అయ్యుండాలి. ఒక కామెడీ మూవీ వస్తుందంటే నేను ఒక కామెడీ మూవీస్‌ని ఎంజాయ్ చేసే పర్సన్ అయ్యుండాలి. ఒక హారర్ వస్తుందంటే హారర్ జోనర్. ఫ్యాంటసీ వస్తుందంటే ఫ్యాంటసీ. ఇప్పుడు 'మిరాయి' వస్తోంది. ఇట్స్ ఎ ఫ్యాంటసీ. 'కిష్కింధపురి' ఈస్ ఎ హారర్. సో, ఒకటే రోజు 2 సినిమాలున్నాయి. 2 డిఫరెంట్ వరల్డ్స్. డిఫరెంట్ జోనర్స్. సో, ప్రతి సినిమాకి ఫ్రెష్‌గా ఎళ్ళాలి. ఫ్రెష్‌గా ఆలోచించుకోవాలి. ఇంట్లో నాకున్న టెన్షన్‌లన్నీ పక్కన పెట్టాలి. వేరే వర్క్ టెన్షన్‌లు పక్కన పెట్టాలి. దర్ఫీ టెన్షన్స్ పక్కన పెట్టాలి. అన్నీ పర్సనల్ టెన్షన్స్ ఉంటాయి. అవి పక్కన పెట్టేసేయాలి. ఫ్రెష్ మైండ్‌తో ఎళ్ళాలి. సో, ఇది నేనుగా అర్థం చేసుకున్నా. సూపర్ అయితే.